లాగండి సార్. క్లాప్స్ కొట్టండి, అందరు క్లాప్స్ కొట్టండి. సాల్యూట్ రా. ప్రజలందరికీ కూడా మనం 79 సంవత్సరాల క్రితం ఆగస్టు 15వ తారీఖు మనకు స్వాతంత్రం వచ్చింది, అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ 79 సంవత్సరాల పీరియడ్లో మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాము అభివృద్ధి చెందడానికి. ప్రతి విషయాన్ని మనం ఎట్లా మలుచుకోవాలి ఏంటనేది మన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ఒక పుస్తక రూపేణ దాన్ని పొందుపరిచి దానిలో అన్నీ ఎవరు ఇష్టం వాళ్ళు చేయకుండా ఉండాలి అంటే దానికి ఒక రాజ్యాంగం కావాలి, ఒక క్రమబద్ధం కావాలని చెప్పని మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసించినటువంటి భారత రాజ్యాంగాన్ని మనం దాన్ని అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి సమాన న్యాయం జరగాలి, కులాలు ఏవైతే అణగారినటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే రిజర్వేషన్ కావాలని చెప్పని దాన్ని పొందుపరిచి మరి మనందరికీ ఆ ఫలాలు అందించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు చెప్పుకుంటూ మరి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా ఆయన ద్వారానే మనకి అహింస అనేది ద్వారా మనం ప్రాణాలు పోరాటం చేసి ప్రాణాలు కోల్పోవటం కంటే అహింస ద్వారా మన స్వాతంత్ర్యం దినం చేసుకోవచ్చు అని చెప్పి అనుకోవడానికి మరి ఆయన చేసిన పోరాటం వల్లనే మనకి స్వాతంత్ర్యం వచ్చింది. మీ అందరూ తెలిసేలేదు, ఇక్కడ మనకి ఒక రాజకీయ స్కూల్ అనేది ఉండేది, మన బడెట్ ఉందో అట్లాగే తెలుసా ఎవరికన్నా? నిడుపురోల్లో కల్పనా బిల్డింగ్ సెంటర్లో ఒక స్కూల్ ఒకటి ఉంది, ఇది రాజకీయ బడి. మన పాఠాలు ఎట్లయితే నేర్పుతున్నాం రాజకీయాలు కూడా అట్లా నేర్పించేవాళ్ళు. మహాత్మా గాంధీ గారు కూడా ఆ స్కూల్ పర్యవేక్షించడానికి వచ్చి ఈ రోజు నుంచే ఇక్కడ మనకి వచ్చి ఆలూరు తాళపాలెం మార్గంగా వెళ్ళారని చెప్పని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అందుకే దానికి గాంధీ మార్గం పెట్టారు, మీకు గుర్తుందో లేదు. మీకు అక్కడ చూస్తే మనకి మెయిన్ రోడ్, మన జీబీసీ రోడ్లో తాళపాలెం వచ్చేటప్పుడు కట్టింపుడు వచ్చినప్పుడు ఒక బోర్డు ఉంటుంది గాంధీ మార్గం. అది ఎందుకు పెట్టారా అని ఆ రోజు మనకి ఇక్కడ స్కూల్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు గాంధీ గారు ఈ మార్గంలో నడిచేలాగని చెప్పారని తెలియటం కోసం అని చెప్పని పెట్టడం జరిగింది. మరి ఈ 79 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న మన భారతీయులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మనం కూడా చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నాము. ఈ టైంలో ప్రపంచ దేశాలతో పోటీపడి మరి మనం చేయాల్సిన కార్యక్రమాలు మన పిల్లల చదువుల విషయంలో కూడా చాలా అభివృద్ధి చెందడం జరిగింది. అది ఒక రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ ద్వారా సాధ్యమైంది. మరి ఎంతోమందికి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతే కానీ మనకి ఈ స్వాతంత్రం అనేది రాలేదు. మనం 1857 సిపాయిల తిరుగుబాటు అంటే సైన్యంలో ఉన్నవాళ్ళు మాకు మీ పాలన వద్దు అని చెప్పాను. 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు పోయింది. అయినప్పటికీ కూడా కొన్ని 100 సంవత్సరాల మన ప్రయాణంలో 1947 ఆగస్టు 15 తారీఖు మన స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. మరి ఈ ఫలాలు అందరికీ అందేలాగా మనం కూడా మన వంతు కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు.